మన పాలకులు చేసే అప్పులు చివరకు భరించాల్సింది ప్రజలే. ప్రజలచే ఎన్నుకోబడిన మన ప్రభువులు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకులు వారిస్తున్నా అవేవి పట్టించుకోకుండా లక్షలాది కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. చివరకు ఈ అప్పులు తీర్చాల్సింది ప్రజలే. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశం. అక్కడ కూడా ట్రంప్ విచ్చలవిడి అప్పులు చేస్తున్నాడు. ఈ అప్పులు యుద్ధానికి ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా అప్పులు చూస్తే ఎవరికైనా కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ఇక అప్పులు $40 ట్రిలియన్ చేరుకున్నాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 3,800 లక్షల కోట్లు. ఇక మన ఇండియా జీడిపి కేవలం 400 లక్షల కోట్లయితే అమెరికా జీడిపి $32 ట్రిలియన్, సుమారు 3,000 లక్షల కోట్ల పైమాటే. అంటే అమెరికా జీడిపి కంటే కూడా అమెరికా అప్పులు ఎక్కువ అని చెప్పుకోవాల్సిందే. ఇలానే కన్ను మిన్ను కాని రాకుండా అప్పులు చేసుకుంటూ పోతే అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటున్నారు అమెరికన్ ఎకనమిస్టులు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం అమెరికా. దాని జీడీపీ $32 ట్రిలియన్. అయితే అమెరికా కూడా ప్రతి ఏడాది అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఇక ఈ అప్పులు $40 ట్రిలియన్ చేరాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా అప్పులు $40 ట్రిలియన్ చేరిందని గత బుధవారం నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ అప్డేట్ చేసింది. అయితే ఈ అప్పులు ట్రంప్ ప్రెసిడెంట్గా రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిపోయాయని తెలిపింది. గత ఏడాది జనవరిలో ఆయన ప్రెసిడెంట్గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఇలానే కన్నమిన్ను కానరాకుండా అప్పులు చేస్తూ పోతే అమెరికా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి విపరీతంగా ఖర్చు చేస్తోంది. అదే సమయంలో పన్ను వసూళ్లు తగ్గాయని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రభుత్వానికి ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో అధికారంలో డెమోక్రాటిక్ పార్టీ ఉన్నా లేక రిపబ్లికన్ పార్టీ ఉన్నా పన్నుల్లో కోత విధిస్తున్నాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చులు తగ్గిస్తానని పెద్ద హడావుడి చేశాడు. ఎలాన్ మస్క్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లేదా డోజీని ఏర్పాటు చేశారు. ఇక మస్క్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులపై పడ్డాడు. సుమారు 2,50,000 నుంచి 3,50,000 మంది ఉద్యోగులపై వేటు వేశాడు. అలాగే అమెరికా పేద దేశాలకు ఉదారంగా ఇచ్చే ఎయిడ్పై కోత విధించాడు. అయితే మే 2023లో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ 2028 నాటికి అమెరికా అప్పులు దాదాపు $40 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేసింది. కానీ దానికంటే ముందే 2026లోనే ఈ మైలు రాయికి చేరుకుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ప్రభుత్వం ఒక్కటే మోయదు. దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆ భారాన్ని అమెరికా ప్రజలు మొత్తం భరించాల్సి ఉంటుంది. ఇక అమెరికా అప్పుల సరళిని ఒక్కసారి గమనిస్తే 2020 నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. అయితే జనవరి 2017 నుంచి చూస్తే ప్రభుత్వం అప్పులు రెట్టింపయ్యాయి. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు అమెరికా అప్పులు $19.95 ట్రిలియన్ చేరాయి. ట్రంప్ మొదటిసారి పదవీకాలంలో ఉన్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న రుణం $7.8 ట్రిలియన్ పెరిగింది. అయితే ఇందులో అధిక భాగం కోవిడ్ కోసం వినియోగించింది. ఇక గత ఏడాది జనవరిలో ట్రంప్ తిరిగి రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అప్పులు మరో $3.8 ట్రిలియన్ పెరిగాయి. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా ఆయన చేసి మొత్తం అప్పులు $11.6 ట్రిలియన్ చేరింది. ఇక జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు 2021 నుంచి 2025 వరకు ఆయన ప్రభుత్వం కూడా భారీగా అప్పులు చేసింది. ఆయన కూడా కోవిడ్ పేరు చెప్పి $8.4 ట్రిలియన్ వరకు అప్పులు చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి అమెరికా అప్పులు $39 ట్రిలియన్ చేరాయి. అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు, అంటే కేవలం 5 నెలల కాలంలోనే అదనంగా $1 ట్రిలియన్ అప్పులు పెరిగాయి. అమెరికా చరిత్రను ఒకసారి తిరిగేస్తే
ట్రిలియన్ డాలర్ల అప్పు చేరడానికి సుమారు 200 సంవత్సరాలు పట్టింది. మొట్టమొదటిసారి అమెరికా అప్పు 1981వ సంవత్సరంలో ట్రిలియన్ డాలర్లు చేరింది. ద్రవ్యోల్బణం లెక్కన చూస్తే ఆ ట్రిలియన్ డాలర్లు ఈ రోజున 3.67 ట్రిలియన్ డాలర్లుగా లెక్క కట్టవచ్చునని ఎనలిస్టులు అంచనా వేశారు. ఒక అంచనా ప్రకారం అమెరికా అప్పులు ఈ ఏడాది అమెరికా జీడీపీలో 101% ఉంటే అదే 2036 సంవత్సరానికి 120% చేవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా అప్పులు జీడీపీలో 106%గా ఉండేది. ఇక అమెరికా అప్పులు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం పన్నుల్లో కోత విధించడం, ఉచితాలు అంటూ పెద్ద ఎత్తున ఖర్చు చేయడం, డిఫెన్స్పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్పై ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవాల్సి వస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ప్రజలు కూడా అప్పులు చేయడం పట్ల రాజకీయ నాయకులను నిందిస్తుంటారు. అదే సమయంలో కొత్త పన్నులు వేస్తే అంగీకరించారు, అదే పన్నులు తగ్గిస్తే సంతోషిస్తారు. కానీ ప్రభుత్వం నడవాలన్నా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే. మరి ఆ అప్పులు చివరకు దేశ ప్రజలు చెల్లించాల్సిందే. అయితే అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయడానికి 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, 2007 నుంచి 2009 వరకు మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంలో ఏర్పడినప్పుడు, ఆ తర్వాత 2020 నుంచి 2023 వరకు కోవిడ్ కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. 2017 నుంచి ట్రంప్, బైడెన్లు విచ్చలవిడిగా అప్పులు చేశారు. 3/1 రుణాలు 2017 సంవత్సరం నుంచే జోరందుకున్నాయి. ఇక అప్పులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ట్యాక్స్ రెవెన్యూతో పాటు ఇతర రెవెన్యూలు పెరగకపోవటమే. ఇక అమెరికాలో వయసు పైబడ్డవారి జనాభా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం పెన్షన్ కోసం, హెల్త్ కేర్ కోసం ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోంది. అయితే డెమోక్రాటిక్ పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పన్నులు పెంచటం లేదు. ఇక అమెరికా ప్రభుత్వం ఏడాదికి $7 ట్రిలియన్ వ్యయం చేస్తోంది. వాటిలో 60% సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్, వాటిలో మెడికేర్, మెడికేడ్, వెటరన్స్ కేర్పై వెచ్చిస్తోంది. దీనికి తగ్గట్టు ప్రభుత్వానికి రెవెన్యూ సమకూరటం లేదు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ ఏడాది జూలైలో ప్రభుత్వానికి ఆదాయం, పన్ను, సోషల్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ ట్యాక్స్లు, ఇతర ఆదాయాలు కలిపితే ట్రెజరీ డిపార్ట్మెంటుకు వచ్చింది అక్షరాలా $334 బిలియన్. అయితే అదే సమయంలో సోషల్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్, నేషనల్ డిఫెన్స్, తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులు కలిసి $766 బిలియన్ వ్యయం చేయాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే రెట్టింపు వ్యయం చేయాల్సి వచ్చింది. ఇక అమెరికా తీసుకున్న రుణాలపై ఏడాదికి $1.1 ట్రిలియన్ వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే డిఫెన్స్పై చేసే వ్యయం కంటే కాస్త ఎక్కువే వడ్డీలు చెల్లిస్తోంది. అలాగే ఫెడరల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ స్టేట్ లేదా స్థానిక పెన్షన్ల కోసం ప్రతి ఏడాది $1.8 ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ వరకు వ్యయం చేస్తోందని యుఎస్ఏ ప్యాక్ట్ అనే ఎనాలిసిస్ గ్రూపు వెల్లడించింది. అమెరికా అప్పుల్లో 80% వరకు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రుణాలు తీసుకుంది. అలాగే జపాన్, బ్రిటన్, చైనాతో పాటు సుమారు 30 దేశాల నుంచి రుణాలు తీసుకుంది. వాటిలో ఇండియా కూడా ఉంది. అమెరికా దివాలా తీస్తే యావత్ ప్రపంచంపై దాని ప్రభావం పడుతుందంటున్నారు ఎకనమిస్టులు.